హలో బ్యూటిఫుల్ పీపుల్. సో ఈ రోజు మన గుంటూరు లాలాపేట మీ అందరికీ ఐడియా ఉంది కదా, క్యామెల్ బుక్ డిపోట్ అంటే అందరికీ లాలాపేట అని తెలుసు. బట్ ఇప్పుడు కంప్లీట్గా 7/1 అరండల్పేటకి అయితే వచ్చేసింది ది క్యామెల్ బుక్ డిపోట్. సో రామచంద్ర బ్రదర్స్ పక్కనే ఉంటుంది అనమాట క్యామెల్ బుక్ డిపోట్ అనేది. అసలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ మన గుంటూరులోనే స్టేషనరీ షాప్ అనేది. సో ఇప్పుడు స్టేషనరీ షాపే కాదండో, ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో ఇలా ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను అనమాట. షాప్ మొత్తం బ్యూటిఫుల్గా చూపించేస్తాను. సో మీ అందరికీ తెలుసు అసలు స్టేషనరీ షాప్ అసలు ఏది కావాలన్నా కానీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది క్యామెల్ బుక్ డిపోట్. అసలు ఆఫీస్ ఫైల్స్ కానీ లైక్ ప్రగతి మనం ఇంటర్వ్యూ వెళ్ళాలన్నా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫైల్స్ కొనాలిరా అంటే మనకి క్యామెల్ బుక్ డిపోటే గుర్తొచ్చింది అనమాట. సో ఇలా ప్రత్యేకంగా చాలా స్పెషల్గా చాలా బాగుంది అనమాట క్యామెల్ బుక్ డిపోట్ అయితే. ఇక్కడ దొరకందంటూ ఏముండదండి బాబు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో కానీ మనకి సీజన్ కి తగినట్టు రాఖీ అయినా, ఫ్రెండ్షిప్ డే అయినా, ఆల్సో డెకరేటివ్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అలానే మనకి బర్త్డే గిఫ్ట్ ఐటమ్స్, మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీరు చూస్తున్నారు కదా, మనకి స్పోర్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అలానే మనకి ఎన్సీఆర్టీ బుక్స్, ఐసీఎస్సీ బుక్స్, మనకి స్టేషనరీ. సో ఇలా ప్రతి ఒక్కటి ఇట్స్ కంప్లీట్ ఆల్ ఇన్ వన్ స్టోర్ అనమాట. సో ఆఫీస్ స్టేషనరీ కానీ ఇట్స్ ప్రతి ఒక్కటి, మీకు అకౌంట్స్ బుక్స్ కానీ కావాలన్న ప్రతి ఒక్కటి అనమాట. అండ్ ప్రతి ఒక్కటి మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీకు అడ్రస్ అయితే చూపించడం జరుగుతుంది. మనకి చూస్తున్నారు కదా బోర్డ్స్లో అయితే ప్రతి ఒక్కటి వైట్ బోర్డ్ అని, బ్లాక్ బోర్డ్ అయినా, సో 2-in-1 అయినా కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అడ్రస్ అంటే అడ్రస్ అనేది మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది. సో మీకు తాలూకా పోస్ట్ ఆఫీస్ మీ అందరికీ ఐడియా ఉంది కదా, దాని ఆపోజిట్ రోడ్ అనమాట. సో ఇది క్లియర్ కట్గా ఉంటుంది మీకు అడ్రస్ అనేది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు లొకేషన్ అనేది ఇస్తున్నాను. సో ఈజీగా ఉంటుంది మీకు. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ టర్నింగ్స్ ఉండవు, ఏది ఉండదు. సో ఈజీ వే అనమాట ది క్యామెల్ బుక్ డిపోట్ అనేది. సో వచ్చేసింది అనమాట ది క్యామెల్ బుక్ డిపోట్. మనకి రామచంద్ర బ్రదర్స్ పక్కనే ఉంటుంది, బిసైడ్లోనే ఉంటుంది ది క్యామెల్ బుక్ డిపోట్ అనేది. సో ఇంకా బిగిన్ చేద్దాం ఆ వీడియోని అయితే. సో మనకి ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్ ప్రత్యేకత అంతా బయట హైలైట్స్లో ఉంటుంది అనమాట. మీకు ఇండిపెండెన్స్ డే అయినా, ఫ్రెండ్షిప్ డే అయినా కానీ, రాఖీ కానీ, సో ఇలా ప్రతి ఒక్కటి ఇట్స్ ఆల్ ఇన్ వన్ స్టోర్. మనకి ఎగ్జామినేషన్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇది క్యామెల్ బుక్ డిపోట్ అనమాట. ఎందుకంటే మనకు కొత్త బ్యాట్ కొనాలన్నా కానీ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట క్యామెల్ బుక్ డిపోట్కి. సో మీరే చూస్తున్నారు కదా, ఇంకా పెన్స్ అయినా కానీ, స్టేషనరీ ఐటమ్స్ కానీ, బర్త్డే ఐటమ్స్ కానీ, టైమ్స్ అయినా, మీకు కీ చైన్స్ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి కదా, కీ చైన్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, పెన్ స్టాండ్స్ అయినా కానీ, సో వాచెస్, టైమ్స్ కానీ, మనకి బర్త్డే, సో చూస్తున్నారు కదా బర్త్డే పాపప్స్ కానీ, లైక్ వరల్డ్ గ్లోబ్స్ కానీ, మనకి అవార్డ్స్ అయినా కానీ, డిక్షనరీస్ అయినా, సో బ్యాటరీస్, ఇలా ప్లాస్టర్. సో ఇట్స్ కంప్లీట్ ఆల్ ఇన్ వన్ స్టోర్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్. మనకి ఫైల్స్, ఆఫీస్ ఫైల్స్, పెన్స్, పెన్సిల్స్, సో ఇలా ప్రతి ఒక్కటి అనమాట. ఇది చెప్పేది కాదు, మీ అందరికి గుంటూరులో అందరికీ తెలిసిందే అనమాట అసలు క్యామెల్ బుక్ డిపోట్ గురించి. సో ఇంకా మీకు చూపించడం జరుగుతుంది. ఇంకా మీకు బోర్డ్స్ చూపిస్తున్నాను కదా, సో వైట్ బోర్డ్స్ అండ్ సైజెస్లో మీకు ప్రతి ఒక్క సైజ్ అనేది ఇట్లా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి స్టాండ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా స్టాండ్ పెట్టి మనం యాక్చువల్గా టీచింగ్ అనేది చేస్తాం కదా, సో ఇవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ది క్యామెల్ బుక్ డిపోట్లో. సో చాలా పెద్ద సైజ్ అనమాట. సో మీకు ఏ సైజ్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం లోపలికి అయితే వెళ్ళిపోదామా మరి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాప్స్, వరల్డ్ మ్యాప్ అయినా, ఇండియా మ్యాప్ అయినా కానీ, సో బ్లాక్ బోర్డ్స్ అయినా కానీ, సో ఇది చూస్తున్నారు కదా, సో ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో ఏ సైజెస్లో కావాలన్నా కానీ ఇక్కడ మనకి క్యామెల్ బుక్ డిపోట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో గ్లోబ్స్ కానీ మనకి చూడండి ఏ సైజ్ ఉన్నాయో ప్రతి ఒక్క సైజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ, ఏ సైజ్ అయినా కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టాయ్స్ అనమాట, పిల్లలకి సంబంధించిన అంటే లెర్నింగ్ అనమాట, ఎడ్యుకేషనల్ టాయ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎడ్యుకేషనల్ బర్డ్స్, మనకి పండ్ల పేర్లు, లైక్ చూసినట్టు కదా బర్డ్స్, ప్రతి ఒక్కటి బర్డ్స్ అయినా, యానిమల్స్ అయినా, నెంబర్స్ అయినా కానీ, అండ్ ఆల్సో మనకి గ్రీన్ బోర్డ్ అయినా, లైక్ స్నేక్ అండ్ ల్యాడర్ కమ్ క్యాలమ్ బోర్డ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఒకవైపు క్యాలమ్ బోర్డ్, ఒకవైపు స్నేక్ అండ్ ల్యాడర్. అండ్ ఆల్సో మనకి సో ఇది మనకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా, మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కలర్ షీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇది హ్యాండ్మేడ్ పేపర్ అనమాట. హ్యాండ్మేడ్ పేపర్స్ కూడా మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అలానే మనకి క్లాస్మేట్ బుక్స్లో మనకి స్పైరల్ కూడా వస్తుంది అనమాట. అసలు క్లాస్మేట్ బుక్స్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి బాబు. సో ఇవే కాదు, ఇంకా మనకి నచ్చిన సైజెస్లో ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో మనకి ది క్యామెల్ బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి వైట్ నోట్స్లోనే. సో వీళ్ళ ప్రత్యేకత అనమాట క్యామెల్ అనేది. సో చూస్తున్నారు కదా, స్నేహానంద్ కదా, సో అదే అనమాట వాళ్ళది. సో ఇలా ప్రతి ఒక్క బండిల్ అనమాట. ఇలా ఈ హ్యూజ్ స్టోర్ అయితే మనకి మీకు కనిపిస్తుంది కదా, ఇలా ప్రతి ఒక్కటి లైక్ కలెక్షన్స్ ఆఫ్ బుక్స్, మనకి కలెక్షన్ బుక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా క్యాన్వాస్ బోర్డ్ 10x10, అలానే మనకి 6x9, అలానే మనకి 9x12, అలానే 12x12 సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆర్టిస్టిక్ ప్యాడ్ కూడా ఉందన్నమాట. దీంట్లో ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు. సో చూస్తున్నారు కదా, సో ఆర్టిస్టిక్ ప్యాడ్ కూడా ఇక్కడ ది క్యామెల్ బుక్ డిపోట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి నీట్కి సంబంధించిన అయినా కానీ, లైక్ ఏపీఎస్సి కానీ, లైక్ గ్రూప్స్ కానీ, సో చూస్తున్నారు కదా మీరు ఐసీఎస్సి బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, సో ఇలా ప్రతి ఒక్కటి బయాలజీ అని, న్యూమరికల్ కెమిస్ట్రీ అని,
సో మీరే చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కటి ఇక్కడ అప్డేటెడ్ అనేది ఉంటుందన్నమాట. ఎన్సీఆర్టీస్లో మనకి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, నెక్స్ట్ మనకి 46 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, సోషల్ సైన్స్, సో మీరే అన్ని చూస్తున్నారు కదా. ఇంగ్లీష్, ఇలా ప్రతి ఒక్క ఎన్సీఆర్టీ బుక్ అయినా కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఐసీఎస్సి కానీ మనకి చూస్తున్నారు కదా, క్వశ్చన్ బ్యాంక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎన్సీఆర్టీస్ అనమాట. ఎన్సీఆర్టీస్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ సెట్, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి చాలా ప్రత్యేకంగా సెట్స్ ఇస్తారనమాట. సో అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ లైక్ సో సిబిఎస్సి క్వశ్చన్ బ్యాంక్స్ అనమాట. సో మనకి సెల్ఫ్ స్టడీ ఇన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ ఐసీఎస్సి క్వశ్చన్ బ్యాంక్స్ చెప్పాను కదా. సో అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఆల్ ఇన్ వన్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మ్యాథమెటిక్స్ మెటీరియల్స్ చూస్తున్నారు కదా మీరే, ఇంజనీరింగ్ అండ్ ఇంజనీర్స్ డ్రాయింగ్స్, సో ఇలా అనేవి ప్రతి ఒక్క బుక్స్ అనేవి వన్ స్టాప్ సొల్యూషన్ ది క్యామెల్ బుక్ డిపోట్ అనేది మీకు చెప్పాను కదా. డిపార్ట్మెంటల్ వైజ్ బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి అకౌంట్స్ రాసుకుంటాం కదా, సో అకౌంట్స్ రాసుకునే బుక్స్, మనకి లెడ్జర్స్, ప్రతి ఒక్కటి ఇక్కడ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చాలా ఇట్స్ అ హ్యూజ్ స్టోర్ అనమాట. అండ్ మనకి ఎక్కువగా యూజ్ చేసుకుంటాం కదా టేబుల్ టాప్స్ అనేవి. సో ఎక్కువగా ఆఫీసర్స్, సో ఎక్కువగా మనకి ఏమంటారు లాయర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. సో ఈ టేబుల్ టాప్ ప్రత్యేకత వచ్చేసి ఇది మొత్తం మనకి గ్లాస్ అనమాట. గ్లాస్ ఫినిషింగ్తో అయితే వస్తుంది ఈ టేబుల్ టాప్. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్, ఆన్లైన్లో కన్నా కానీ మనకి చాలా తక్కువ ప్రైజెస్లోనే వస్తాయి అనమాట. మనకి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వాళ్ళకి యూజ్ అయ్యే మనకి అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా మనకి ర్యాక్స్ అనేవి ప్రతి ఒక్కటి స్టేషనరీ కానీ బుక్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడ అవైలబుల్ లేదంటూ ఉండదు అనమాట. అండ్ అలానే మట్టి పలకలు కూడా ఉంటాయి అనమాట, అక్షరాభ్యాసం కోసం యూజ్ చేస్తాం కదా. చెక్క పలక, సో మనకి అటు పక్కన ఆడుకోవడానికి చిన్నపిల్లలకి. అలానే మనకి ప్లాస్టిక్లో కూడా ఇక్కడ స్లేట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటాం కదా మనం ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు చేయడానికి. సో ఐస్ క్రీమ్ స్టిక్స్ మనకి కలర్ఫుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలానే మనకి క్లే సో క్లేతో ఆడుకుంటారు కదా చిన్నపిల్లలు, సో క్లే ఉంది. అలానే మనకి స్లైమ్ కూడా ఉందన్నమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. మనకి స్పోర్ట్స్ అయినా కానీ ఇలా చిన్నపిల్లలకి ఎడ్యుకేషనల్ గేమ్స్ అయినా కానీ ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ ది క్యామెల్ బుక్ డిపోట్. సో నెక్స్ట్ మనకి పౌచెస్ అయినా, బాక్సెస్ అయినా, స్పోర్ట్స్ షటిల్ కూడా ఉంది, వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్యారమ్ బోర్డ్ ఉంది. సో స్నేక్ అండ్ ల్యాడర్స్, క్యారమ్ బోర్డ్ స్నేక్ అండ్ ల్యాడర్ కూడా 2 in 1 లా ఉంటాయి అనమాట. ఇప్పుడు అప్ కమింగ్ ట్రెండ్ అనమాట. బ్యాగ్స్, ట్రెండ్స్ మీకు అన్నీ. సో ఇండోర్ ప్లేయింగ్ గేమ్స్ ఇవన్నీ. సో చూస్తున్నారు కదా బిజినెస్, ప్రతి ఒక్క బిజినెస్ గేమ్ అని. సో ఇట్లా చాలా ఉంటాయి. అండ్ ఆల్సో టాయ్స్ ఉన్నాయి, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ది క్యామెల్ బుక్ డిపోట్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది అనమాట. అంత స్టోర్ అనేది, అంత స్టాక్ కూడా ఉంటుంది అనమాట. మీకు నచ్చినంత ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ డిఫరెంట్ కూడా ఉంటాయి అనమాట. సో బ్యూటిఫుల్ స్టిక్కర్స్, సో స్టిక్కర్స్ చూస్తున్నారు కదా. సో అండ్ ఇప్పుడు అంటే కమింగ్ సీజన్, ఇప్పుడు ఏదైతే సీజన్ ఉందో దాని ప్రకారంగా వస్తుంది. ఇండిపెండెన్స్ డే అయినా మనకి, సో ఇలా డెకరేషన్ ఐటమ్స్ చూస్తున్నారు కదా మీరు, బెలూన్స్ అయినా. సో బెలూన్స్లో మీకు సింగిల్ కలర్ కావాలన్నా, హెవీగా అంటే ఎక్కువగా బల్క్లో కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తారు. సో ఏ సీజన్కి ఆ సీజన్కి తగినట్టు రాఖీస్ అయినా, ఇండిపెండెన్స్ డే అయినా, ఫ్రెండ్షిప్ డే అయినా కానీ. సో కంప్లీట్ స్టోర్ అనమాట, ఆల్ ఇన్ వన్ స్టోర్ క్యామెల్ బుక్ డిపోట్ అనేది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి ప్రత్యేకంగా పెట్టిందే పేరు ది క్యామెల్ బుక్ డిపోట్. సో నేను చెప్పడం కాదు, మీరే వచ్చి చూసుకోండి. మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువగా కిడ్స్ బర్త్డే అయినప్పుడు, సో వాళ్ళకి మొత్తం కంప్లీట్ సెట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో బర్త్డే పాపప్స్, సో చూస్తున్నారు కదా. సో ఎక్కువగా ఇష్టపడతారు కదా పిల్లలు. అండ్ అలానే మనకి ఇలా సెట్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి కలర్ ఫాగ్, సో హ్యాపీ కలర్ ఫాగ్స్ ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అలానే మనకి సో స్ట్రాస్ కూడా ఉంటాయి అనమాట, పేపర్ స్ట్రాస్. ఇవి వచ్చేసి మీకు పేపర్ స్ట్రాస్ చూస్తున్నారు కదా. దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు ఇవన్నీ చూపించేది. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మనం ప్రాజెక్ట్ చేసుకుంటాం కదా చిన్నప్పుడు. సో మేము చిన్నప్పుడు అయితే మాకు ఇట్లాంటివి ఏం దొరికేవి కాదు, బట్ మీకు మాత్రం చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా మనకి స్కూటర్ అయినా, లైక్ పోలీస్ డాక్టర్, సో ఇట్లా చిన్న మన ప్రాజెక్ట్స్ ఎంతో అందంగా ఉంటుంది. చిన్న ఇల్లు, సో అలానే మనకి రైల్వే స్టేషన్, మనకి పక్కన పోలీస్ స్టేషన్, సో ఇట్లా వాళ్ళే చేసిస్తారనమాట. అంటే చేసినవి ఉంటాయి అనమాట. సో అవి మనం బై చేయొచ్చు. సో అలానే కాకుండా మనం కూడా చేసుకోవడానికి మనకి తగిన సామాగ్రి అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. షిప్స్ అయినా, ట్రీస్ అయినా, సో ఇలా మనకి నెస్ట్ అయినా కానీ, బుల్లక్ కార్ట్స్ అయినా, మనకి ట్రాఫిక్ పోలీస్ అయినా కానీ. సో ఎన్ని యూస్ఫుల్ ఉన్నాయో చూడండి. ఎడ్యుకేషనల్ అసలు ఏదన్నా స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఈ క్యామెల్ బుక్ డిపోట్కి రావాల్సిందే. మనకు కావాల్సినవన్నీ దొరికేస్తాయి అనమాట. అలానే మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కవర్స్ అనమాట ఇవన్నీ. సో ఏ సైజులో కావాలన్నా కానీ అవైలబుల్గా ఉంటాయి. మనకి బుక్ స్టోర్, హోటల్, సో ఇలా
చిన్న చిన్నవి అన్నీ మీకు అన్నీ వన్ స్టోర్లోనే దొరికేస్తాయి అనమాట క్యామెల్ బుక్ డిపోట్లో. సో ఇదంతా మనకి ఇలా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు అనమాట. సో అలానే పిల్లలు ఆడుకోవడానికి చూస్తున్నారు కదా, సో బల్జీస్గా చాలా లైటింగ్ వస్తుంది, స్మూత్గా ఉంటాయి అనమాట, చేతులు చాలా బాగుంటాయి. అండ్ స్టిక్కర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ స్టిక్కర్స్ చూస్తున్నారు కదా, మీకు ఏ టైప్ ఆఫ్ సైజ్లో కావాలన్నా మనకి స్మైలీస్ చూస్తున్నారు కదా, చాలా క్వాలిటీగా ఉన్నాయండి. సో ఎక్కడెక్కడ చూసినా కానీ వేరేగా ఉంటుంది కానీ, బట్ ది క్యామెల్ బుక్ డిపోట్ అంటే అదొక మార్క్ అనమాట క్వాలిటీకి, అంత బాగుంటుంది క్వాలిటీ అనేది. సో నెక్స్ట్ ఇవన్నీ మనకి స్టేషనరీ కింద వస్తాయి, పెన్సిల్స్, సో ఇలా ఎన్నో ఉంటాయి కదా. సో అవి అన్నీ అనమాట ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎక్కువ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి A4 సైజ్ పేపర్స్ అయినా కానీ ఉంటాయి అనమాట, ఆల్ టైప్స్ ఆఫ్ రోల్స్. అండ్ కిడ్స్ టాయ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, కిడ్స్ టాయ్స్, ఆల్ ఇన్ వన్ టాయ్స్. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ లైక్ పూలదండలు, సో మనకి అంటే డోర్కి వేసుకుంటాం కదా, సో మనకి సైడ్గా వస్తాయి కదా, సో వాటిలో కూడా మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి. సో మనకి ప్రైస్ అంటారా వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చేసినాయి ఇది క్యామెల్ బుక్ డిపోట్లో అయితే. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడాల్సింది, సో చాలానే ఉన్నాయి. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనకి చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో, ఫ్లవర్స్ కానీ ప్రతి ఒక్క డిజైన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలా మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి సో చూస్తున్నారు కదా జూట్ బ్యాగ్స్. సో జూట్ బ్యాగ్స్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. అలానే మనకి సో రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి బర్త్డే అయినా కానీ ఇలా పెన్ సెట్స్ కానీ, పెన్సిల్ సెట్స్ కానీ, డ్రాయింగ్ సెట్స్ కానీ ఇలా కంప్లీట్ సెట్స్ వచ్చేస్తాయి అనమాట. సో మీకు ఎన్ని కావాలంటే అలా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇలా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోకుండా హ్యాపీగా గుర్తుపెట్టుకుంటారు. సో అంత బాగుంటాయి అనమాట ఇక్కడ కలెక్షన్స్ అనేది. ఆర్ట్ స్టిక్కర్స్ అయినా మనకి ఒక బాక్స్, సో ఇలా ఎన్నో నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇప్పుడు నేను చూపించేది చాలా కొంచెమే అనమాట, ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి, కొన్ని వేల వెరైటీస్ అయితే ఉంటాయి. అండ్ మనకి స్టడీ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి హాస్టలర్స్కి సంబంధించిన మనకి. అండ్ ఆల్సో మనకి స్టూడెంట్స్కి సంబంధించిన బుక్స్ కానీ, సో డిపార్ట్మెంటల్ బుక్స్, మనకి ఇది ప్లాంక్స్, సో మనకి ఇట్లాంటి ప్లాంక్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. అలా మనకి ఇది వచ్చేసి ల్యాప్టాప్ టేబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పార్సిల్ చేస్తూ ఉంటాం కదా, సో పార్సిల్కి యూజ్ అయ్యే మనకి బబుల్ ర్యాప్స్ అనమాట. బబుల్ ర్యాప్స్లో కూడా మనకి 10 మీటర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఎంత కావాలన్నా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు బబుల్ ర్యాప్స్లో. సో ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది దొరుకుతాయి. ఇంకా ఫైల్స్కి అసలు ఒక ఫైల్ కొనాలన్నా కానీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ది క్యామెల్ బుక్ డిపోట్ అనమాట. సో మనకి చూస్తున్నారు కదా హార్మోనీ ఫైల్ అని, సో VIP ఫైల్స్, ప్రతి ఒక్కటి వెరీ ఇంపార్టెంట్ ఫైల్స్ అనమాట మనకి మన జీవితంలో కూడా. సో అలాంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ని పెట్టుకోవడానికి ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఫైల్ వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట. 30 పాకెట్స్ అని, 20 పాకెట్స్ అని, ఆఫీస్ ఫైల్స్ అని. సో మీకు తెలియకుండా ఉంటుందా చెప్పండి. సో మీ అందరికీ తెలుసు ఫైల్స్ గురించి, బట్ ఇక్కడికి వస్తే ఫైల్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. బట్ ఆల్సో ఫోల్డర్స్ అవైలబుల్గా ఉంటాయి, ఆఫీస్ ఫైల్స్, సో అంటే మీకు నచ్చిన సైజెస్లో అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కువగా ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇక్కడ యూజ్ అయ్యే ఫైల్స్ కూడా ఉంటాయి అనమాట. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం హ్యాండిల్ చేసుకునే లెదర్ సో ఫైల్ అనమాట, ఇది బ్యాగ్ కాదు, ఇది ఫైల్. సో మనకి 30 పాకెట్స్ ఉంటాయి అనమాట. మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు పాకెట్ సైజ్ అనేవి, పాకెట్స్ ఎన్ని పాకెట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఈజీ టు క్యారీస్ వచ్చు. ఎన్ని పాకెట్స్ ఇచ్చారో చూడండి. మనకి ప్లాస్టిక్లో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో మీకు ఎట్లా కావాలన్నా కానీ అట్లా అవైలబుల్గా ఉంటాయి. సో ఎంత బాగుంటుంది అంటే ఫైల్స్ నిజంగా. సో నాకు కూడా ఏదో ఒక ఫైల్ తీసుకోవాలనిపించింది అనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు ల్యాప్టాప్ బ్యాగ్. అండ్ ఆల్సో మనకి ఫోల్డర్స్లో సో ఇలా బటన్ ఫైల్స్ అంటారు కదా, మీకు బటన్ ఫైల్స్లో మనకి నచ్చిన కలర్ ఫైల్స్ ఇలా ఎంపిక చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మనకి. పెయింటింగ్స్లో కావాలన్నా కానీ, ఆర్ట్ లైక్ స్టేషనరీ కానీ. సో మీరే చూస్తున్నారు కదా, మనకి పెయింటింగ్స్లో కొన్ని వేల వెరైటీస్ అయితే ఉంటాయి. పెన్స్, స్టిక్స్, కలర్స్, ప్లాస్టర్స్. సో ఒకటి కాదు, ఒక ప్రాజెక్ట్ బిగిన్ చేస్తే మొత్తం సామాగ్రి అంతా ఇక్కడ దొరికేస్తుంది అనమాట మనకి. సూపర్ లెడ్జర్, సో A4 సైజ్ కానీ, వైట్ పేపర్స్లో మీకు ఏ టైప్ ఆఫ్ వైట్ పేపర్స్ కావాలన్నా కానీ, బల్క్లో కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ మనకి గవర్నమెంట్ స్కూల్లో ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఎగ్జామ్ పేపర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఎగ్జామ్ పేపర్స్ కూడా. సో మీరే చూసారు కదా, ఇట్స్ కంప్లీట్ ఆల్ ఇన్ వన్ స్టోర్. మరి ఇంకెందుకండి లేట్, వచ్చేసేయండి ది క్యామెల్ బుక్ డిపోట్కి. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సో క్యామెల్ బుక్ డిపోట్ అనేది 7/1 అరండల్పేట్కి అయితే వచ్చేసింది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.